హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. కందగడ్డను చుక్క నీరు లేకుండా ఎలా ఉడికించాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా నీరు లేకుండా ఉడికిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం వాటర్లో ఉడికిస్తే స్వీట్నెస్ అయితే తగ్గుతుంది. సో నేనైతే వాటర్లో కందగడ్డను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చూడండి, ఇట్లా మామూలుగా మరకలు కానీ ఇలా అంటే బ్లాక్ ఉంటే ఇలా ముందుగానే ఆ కందగడ్డ క్లీన్ చేసుకునే ముందే కట్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. చూడండి, కట్ చేస్తున్నా కదా, ఇలా కట్ చేసేసుకోండి. మామూలుగా అయితే కందగడ్డ భూమిలో నుండి తీస్తాం కాబట్టి మట్టి ఉంటుంది. మనమైతే క్లీన్గా కడుక్కోవాలి ఫస్టే. ఇలా వాటర్ వేసేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అందులో వేసి తర్వాత కందగడ్డని క్లీన్ చేసినా పర్లేదు. మనం ఒకవేళ బాగా పెద్దగా అనిపిస్తే హాఫ్ కూడా కట్ చేసేసుకోవచ్చు కుక్కర్లో. చూడండి, నేను ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. నూనె నెయ్యి వేస్తున్నా. చూడండి, 1 స్పూన్ నెయ్యి వేసాను. హెల్త్కి కూడా నెయ్యి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యిలో ఉడికిస్తే. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇది వాటరీష్ కావాలి ఈ నెయ్యి కూడా. సో నేనైతే గ్యాస్ పైన పెట్టి ఇట్లా వాటరీష్ అయ్యాయి. చూడండి, ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే మీరు బెల్లం తురుమును కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు. నాకు బెల్లం అంత ఇష్టం ఉండదు, కానీ టేస్ట్ అయితే అలా కూడా బాగానే ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. లేదు మాకు బెల్లం ఇంట్రెస్ట్ లేదంటే ఇలానే ఉడికించండి. నేనైతే గ్యాస్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి నాకైతే 1 విజిల్కి ఇలా వచ్చాయి. 1 విజిల్ సరిపోతుంది. మామూలుగా విజిల్ రాని కుక్కర్లో అట్లుంటే ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి ఎంత మెత్తగా అయ్యాయో, సేమ్ వాటర్లో ఉడికినట్టు అయ్యాయి. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్లో వేసి పొట్టు కూడా తీస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.